మేషరాశి, గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చెయ్యకండి. ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చెయ్యడానికి శక్తిని దాచుకోండి. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. మీ కుటుంబ సభ్యులకి సహాయం చెయ్యడానికి మీకున్న ఖాళీ సమయాన్ని కేటాయించండి. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది. దాన్ని అనుభూతి చెందండి. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవము ఉన్నవారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయము ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామి మైమరింపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు. మీరు ఈరోజు అన్ని బాధలను మర్చిపోతారు. సృజనాత్మకంగా ఆలోచించటానికి ప్రయత్నిస్తారు. లకీ నంబర్ 39. శుభదినం. వృషభ రాశి, మితిమీరి తినడం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్లకి వెళ్తుండండి. పెండింగ్ విషయాలు మబ్బుపట్టి తెమలకుండా ఉంటాయి. ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్ళు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎక్సైటింగ్ పనులను ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు. మీకు ఈరోజు చేయడానికి ఏమి లేకపోతే గ్రంథాలయానికి వెళ్లి మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోండి. లకీ నంబర్ 53. శుభదినం. మిథున రాశి, ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరియైన మంచి మూడ్లో ఉంటారు. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. స్నేహితులు, బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలియాకాశం క్రింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చటం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. మీరు మీకు బాగా దగ్గరవారి వలన నిరాశకు గురవుతారు. లకీ నంబర్ 37. శుభదినం. కర్కాటక రాశి, అనవసరమైన టెన్షన్, వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్చేసి పిప్పిచేసి వదులుతాయి. వీటిని వదిలించుకోండి. లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. మీకు తెలిసిన వారి ద్వారా క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. మీ లవర్కి నచ్చని బట్టలను ధరించకండి. అది అతడిని బాధించవచ్చును. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటివరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం, డ్రింక్స్తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడు కాగలదు. జాగ్రత్త. మీ భవిష్యత్తు గురించి విచారం చెందటం కంటే దాని గురించి ఆలోచించటం మంచిది. కాబట్టి మీ యొక్క శక్తిని బాధపడటానికి కాకుండా మీ భవిష్యత్తు బాగుండటానికి ప్రణాళిక తయారు చేసుకోండి. లకీ నంబర్ 48. సింహ రాశి, ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకిది హై టైం. ఎందుకంటే మీ మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్లేలాగా చూడండి. పెళ్లి విషయంలో మీ జీవితం ఈ రోజు అద్భుతంగా తోస్తుంది. మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అనుకునేలా ఉంటాయి. లకీ నంబర్ 57. శుభదినం. కన్యా రాశి,
ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ చిత్రాన్ని ఎవరో పాడు చెయ్యాలని చూడగలరు. జాగ్రత్త. మీరు మీ యొక్క ఖాళీ సమయములో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీనిమీద ధ్యాస పెట్టటము వలన ఇతర పనులు ఆగిపోతాయి. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈరోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు. ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వలన మీకు తలనొప్పి సంభవించవచ్చును, కావున తక్కువ మాట్లాడము మంచిది. లకీ నంబర్ 29. శుభదినం. తులా రాశి. చక్కని ఆరోగ్యం క్రీడా పోటీలలో పాల్గొనడానికి అనుమతిస్తుంది. కమిషన్ల నుండి, డివిడెండ్లు లేదా రాయల్టీలు ద్వారా లబ్ధిని పొందుతారు. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. మీ ప్రియమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి, లేకపోతే తరువాత మీరు విచారించాల్సి వస్తుంది. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవటం మంచిదే, కానీ మీరు కుటుంబము యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకుని వీలైనంత సమయాన్ని వారితో గడపండి. మీ వైవాహిక జీవితం తాలూకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబీకుల మధ్య మీ ఇరుగుపొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయటపెట్టవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. దీనివలన మీ యొక్క బంధాలు మరింత దృఢపడతాయి. లకీ నంబర్ 36. శుభదిన. వృశ్చిక రాశి. మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశమున్నది. ఒకవేళ మీరు చదువు, ఉద్యోగము వలన ఇంటికి దూరంగా ఉండి ఉంటే, అలాంటి వారి నుండి ఏవి సమయాన్ని, మీధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి. కుటుంబమంతా కూడితే వినోదం సంతోషదాయకం అవుతుంది. మీ తీయని ప్రేమ తాలూకు మధురానుభూతిని ఈ రోజు మీరు చవిచూడనున్నారు. రోజులో చాలా వరకు షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు చెప్పలేనంత మూడ్లో ఉన్నారు. ఈ రోజును మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం అతనికి, ఆమెకు సాయపడటమే. ఈరోజు మీ యొక్క పిల్లలను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటారు. దీనివలన వారు ఈరోజంతా మీ పక్కనే ఉంటారు. లకీ నంబర్ 39. శుభ. ధనుస్సు రాశి. పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉన్నది. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన ఈ రోజు మీ సరదాలను నాశనం చేస్తుంది. ఈరోజు మీ యొక్క పనులకు విరామము ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేయవచ్చు. అది చిన్నదైనా సరే, మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనుట ద్వారా ఆనందాన్ని పొందుతారు. లకీ నంబర్ 47. శుభదినం. మకర రాశి. మీలో కొంతమంది శక్తిలేని మీతో ఆలస్యంగా ఓవర్ టైం చేస్తున్నారు. ఆఖరుగా మీరు వినాల్సినదేమంటే, ఈ రోజంతా ఒత్తిడి, సందిగ్ధత మిగిలే రోజు. దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లటం వలన మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. మీ కరకు ప్రవర్తన, నిక్కచ్చితనం మీ ఇంటివారిని, దగ్గరి స్నేహితులను కూడా బాధిస్తుంది. ఈరోజు ప్రేమలో మీ విచక్షణను వాడండి. పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది. పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. అందుకే సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది. ఈరోజు మీరు అనుకున్నట్టుగా ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఇదివరకు పెట్టిన పెట్టుబడి మీ యొక్క ఆర్థిక వృద్ధికి కారణము అవుతుంది. లకీ నంబర్ 37. శుభదినం. కుంభరాశి. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయవచ్చును. చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయము ఉంటుంది. కాని మీరు దానిని సక్రమముగా సద్వినియోగించుకోలేరు.
ఈ రోజు మీ బంధువొకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు, కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు. మీకు మధురమైన స్వరముంటే మీరు మీ ప్రియమైన వారిని పాటలు పాడి ఆనందపరుస్తారు. లకీ నంబర్ 57. శుభదినం. మీన రాశి. మీలోని ఏహ్యతను నాశనం చెయ్యడానికి గాను సమరసభావనను, స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేటంత శక్తివంతమైనది. కాకపోతే మంచి కంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకోండి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. వ్యక్తిగతము మరియు విశ్వసనీయమైన రహస్య సమాచారం బయట పెట్టకండి. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసే వస్తుంది. అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యమేమీ లేదు. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈ రోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కొనుగోలుకు సంబంధించినది. మీరు మీ యొక్క ప్రేరణను వదులుకుంటే మీరు నిజంగా మంచి బట్టలు, చెప్పులు చాలా అవసరము. లకీ నంబర్ 37. శుభ